దీక్షలో ఉంటారో వాళ్ళే వచ్చి కట్టుకోవాలి. సరే శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కొద్దిగా సమర్పించినాను, కొద్దిగా శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం దీపం ప్రజ్వాల్య కూర్చోండి. ఓం తారీఖు రోజున కుల సంఘాలు పెద్దలు అందరూ దాతలు కూడా కొత్తపేట బొడ్రాయి కోసం అందరికీ ధన్యవాదాలు. కొత్తపేట అనే బొడ్రాయి కోసం దాతలు ఇచ్చిన వాళ్ళు కానీ ముందుకు వచ్చిన ఇక్కడ మాకు దాత అంటే వాళ్ళు కూడా మాకు అన్నదాన కార్యక్రమం కూడా బొడ్రాయి కోసం ఇచ్చినారు. వాళ్ళందరికీ కొత్తపేట ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు చెప్తున్నారు. 22 నాడు 8 గంటల 10 నిమిషాలకు బొడ్రాయి ప్రతిష్ట జరుగుతుంది. కావున గ్రామ ప్రజలు కానీ బయట ఉన్న మనలందరూ కానీ ఎవరిచ్చినా పాల్గొనాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని. కొత్తపేటలో ఈ రోజు నుండి 3 రోజులు పూజలు జరుగుతాయి. లాస్ట్ రోజు బొడ్రాయి ప్రతిష్ట ఉంటుంది కాబట్టి అందరూ వచ్చి బొడ్రాయి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఇక్కడ వచ్చిన ప్రజలు కానీ బయట నుంచి వచ్చే ప్రజలు అందరికీ మేము శుభాకాంక్షలు. పండుగ మాకు 100 సంవత్సరాల పండుగ. ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి ప్రోగ్రాన్ని మార్పు చేర్పులు చేసుకుంటాము. ఇది మా ఊరందరికీ ఒక మహోన్నతమైన పెద్ద పండుగ. ఇది 3 రోజులు బ్రహ్మాండంగా జరుపుతారు. పోతే అన్ని కుల పెద్దలు కానీ ప్రజలు కానీ పెద్ద మనుషులు కానీ చిన్న పెద్ద ఆడ అత్త చెల్లె అందరూ ఇలా భాగస్వాములే. ఏ ఒక్కటి ఇలా ఏ పెద్ద చిన్న అనేది లేకుండా అందరం సమైక్యంగా ఈ పండుగను జరుపుకుంటాము 3 రోజులు. 40 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఘనంగా బొడ్రాయి నిర్వహించుకుంటున్నాం. గ్రామ ప్రజలందరం కలిసికట్టుగా నిర్ణయించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా యొక్క చుట్టాలకు బంధుమిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాగే ఇంకా సంతోషంగా ఈ ఊరు పచ్చదనంగా ఉండాలనే ఈ యొక్క దేవతను నిర్మించుకుంటున్నాం. గ్రేటర్ వరంగల్ 3వ డివిజన్ కొత్తపేటలో ఈరోజు అంగరంగ వైభవంగా బొడ్రాయి కార్యక్రమం జరుగుతున్నది. గ్రామ పెద్దలు, యువజన సంఘాలు, మహిళా సోదరిమణులు అందరూ కలిసి ఇతర రాష్ట్రంలో ఉన్న జిల్లాలో ఉన్నటువంటి పెద్దల ఆశీస్సులో మా గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ట జరుగుతున్న చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే గతంలో ఎప్పుడు జరిగిందో ఏ విధంగా జరిగిందో మా యువతకి తెలియదు. రానున్న రోజులో సాంప్రదాయాన్ని కాపాడుకోవడానికి మా పెద్దలు ఈరోజు యువతను ముందు పెట్టినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం.